భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రామునుపల్లి రేకల్దేవుపల్లిలోని పురాతన ఆలయం అయినటువంటి నాగలింగేశ్వర దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారి మాట్లాడుతూ పురాతన ఆలయంలో గత 29 సంవత్సరాలుగా వ్రతాలు చేపిస్తున్నామని అన్నారు. కోరిన వారికి కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచిన నాగలింగేశ్వర ఆలయం అన్నారు. అనంతరం భక్తులకు అందరికీ అన్న ప్రసాదాలు అందజేశారు. రాములపల్లె రాకల్దేవుపల్లె గ్రామంలోన శ్రీ నాగలింగేశ్వర ఎలిగేడు మండలం శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మనము గత 29 సంవత్సరాలుగా స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో నిర్విరామంగా ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క భక్తులతో స్వామివారి యొక్క వ్రతాన్ని మనము ఆచరిస్తున్నాము. దీనికి భక్తులందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపను అలాగే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఇది ఇప్పటి నుంచే కాదు, మన గుడి ప్రారంభోత్సవం 1996లో జరిగినది. అప్పటి నుంచి నిరాటంకంగా ఇలానే కొనసాగుతూ ఇప్పుడు 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టినాం మనము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, లేకపోతే ప్రతి ఏటా శివరాత్రి సమయంలో కానీ, శ్రీరామనవమి ప్రతి సమయంలో కూడా స్వామివారి సేవలకు చేసుకోవడానికి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు. హలో నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా పెద్దపల్లికి దగ్గరలో ఉన్నటువంటి సులాంపల్లి దగ్గర రేకల్దేవుపల్లి గ్రామంలో వెలిసినటువంటి నాగలింగేశ్వర స్వామి గుడి. ఇది ఎంతో భక్తులకు కోరిన కోరికలు తీర్చే గుడిగా ప్రసిద్ధి చెంది ఇప్పుడు దినదిన ప్రవర్తమానంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క సత్యనారాయణ వ్రతాలు కలిగినటువంటి భక్తులకు మామూలుగా మాత్రమే ఇప్పుడు పోయిన సంవత్సరం వరకు 300 రూపాయలు మాత్రమే తీసుకుంటుంటే ఇప్పుడు 500 రూపాయలు తీసుకుంటున్నాం. అన్ని సామాన్లు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది, పూజా సామాగ్రి అంతా. కనుక భక్తులు కూడా ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా మధ్యాహ్నం ఈ యొక్క భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. అన్నప్రసాదం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అందరూ తిరిగిపోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా నేనే ఏర్పాటు చేస్తున్నాను. కనుక అందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా పూజలు చేసుకొని ఈ యొక్క భోజన ప్రసాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.